హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మనము సిల్క్ థ్రెడ్ అవసరం లేకుండా ₹1 ఖర్చు కూడా లేకుండా ఎంతో అందమైన ఇయర్ రింగ్స్ని రెడీ చేసుకుందాం. అది కూడా మన బ్లౌజ్లో మిగిలిన చిన్న కొంచెం క్లాత్తోనే చాలా ఈజీగా అందంగా రెడీ చేసుకోవచ్చండి. మరి ఇంకెందుకు ఆలస్యం, వీడియోని చివరి వరకు చూసేసేయండి. ముందుగా కొంచెం క్లాత్ని మనకి ఏ బ్లౌజ్ అయితే ఉందో లేదా ఏ డ్రెస్ అయితే ఉందో ఆ డ్రెస్కి మిగిలిన క్లాత్ని టైలర్ దగ్గర నుంచి కొంచెం తెచ్చుకోండి. అలా తెచ్చుకున్న తర్వాత ఇప్పుడు నేను చూపించాను కదా, ఇలా పోగులు తీసుకుంటే మనకి ఇలా చూసారా ఎన్ని పోగులు అయితే వచ్చాయో, ఈజీగా పోగులు అయితే వచ్చేస్తాయన్నమాట. సో అలా పోగులన్నీ తీసేసుకోండి. ఇప్పుడు వీటిని బాగా కరెక్ట్గా ఒక ఆర్డర్లో పెట్టుకొని చూడండి, ఇలా మడత పెట్టుకొని ఇలా ఒక సైడు ముడి వేసుకోండి, చిన్న గ్యాప్ ఇచ్చుకొని. చూసారు కదా, మనం పూలు అల్లుతాం చూడండి, సో అలా ముళ్ళు వేసుకోండి. ఇలా రాని వాళ్ళు మామూలుగా అయినా గట్టిగా ఒక 3-4 ముళ్ళు వేసుకోండి. తర్వాత ఈ కింద చూడండి, ఇప్పుడు మనం వీటిని కరెక్ట్గా పెట్టుకొని ఈ కింద హెచ్చు తగ్గులు లేకుండా సమానంగా కట్ చేసుకోవాలి. చూసారా, టసల్స్ లాగా ఎంతో అందంగా రెడీ అయిపోయాయి కదా. సో ఇప్పుడు మనం ఇయర్ రింగ్ని అయితే రెడీ చేసుకోవాలి. అందుకోసం ఇలా క్లాత్ని 2 మడతల మీద తీసుకోండి. ఒక ప్లాస్టిక్ మూతతో సహాయంతో ఇలా రౌండ్గా కట్ చేసుకోండి. ఇప్పుడు దీనికి గమ్ పెట్టుకొని, మీరు ప్లాస్టిక్ మూత అవసరం లేదు, కార్డ్ పేపర్ ఏదైనా ఉంటుంది కదా, సో అదైనా యూజ్ చేయొచ్చు. కానీ అది వాటర్లో పడితే పోతాయి కదా, అందుకని నేను ప్లాస్టిక్ యూజ్ చేశాను ఇక్కడ. సో ఇలా అతికించుకున్న తర్వాత రౌండ్గా కట్ చేసుకోండి. మనం ఆల్రెడీ రౌండ్గా ప్లాస్టిక్ పెట్టుకున్నాం కదా, సో దానికి ఎక్స్ట్రా కొంచెం వదులుతూ ఇలా రౌండ్గా కట్ చేసుకోండి. ఇప్పుడు టక్స్ పెట్టుకోవాలి. అంటే ఇలా ఇవి ఎందుకంటే మనము ఇది మడత పెట్టేటప్పుడు మనకి కట్ చేయకపోతే సరిగ్గా రాదనమాట. సో కాబట్టి మనం ఇలా కట్ చేసామంటే అక్కడక్కడ కటింగ్స్ అన్నిటివి ఇస్తే మడత పెట్టుకోవడానికి ఈజీ. ఇప్పుడు గమ్ సహాయంతో ఇక్కడ చూడండి, ఇలా ఇలా కొంచెం స్లోగా అతికించుకోండి. మీరు ఫెవిబాండ్ వాడితే చాలా ఈజీగా అతుక్కునిస్తుంది. అదే మీరు మామూలు ఫ్యాబ్రిక్ గ్లూ అయితే మాత్రం త్వరగా అతుక్కోదు, కొంచెం టైం తీసుకుంటుంది. సో ఫెవిబాండ్ అయితే స్టిక్గా పట్టేసుకుంటుంది అనమాట. చూసారు కదా ఇలా. సో ప్రతి ఒక్క లేయర్కి గమ్ పెట్టుకొని అతికిచ్చేసుకోండి. సో మనకి ఇప్పుడు ఈ పై వైపున ఇది ప్లెయిన్గా ఉంది కాబట్టి నేను ఇక్కడ ఒక కుందన్ అయితే పెడుతున్నాను. మీరు డ్రెస్లో కానీ బ్లౌజ్లో కానీ ఏదన్నా క్లాత్ దగ్గర మిగిలి ఉంటుంది కదా కుందన్స్, అవి తీసి పెట్టేసుకుంటే కూడా మీకు సేమ్ టు సేమ్ మ్యాచింగ్ అయితే పర్ఫెక్ట్గా ఉంటుంది. సో ఇలా ఒక కుందను అలాగే బాల్ చైన్ పెట్టేసుకున్నాను నేను. మీరు మీ బ్లౌజ్ డిజైనర్ వాటిల్లో నుంచి ఎక్స్ట్రాగా మిగిలిపోయిన వాటిలో ఉండనే ఉంటాయి కదా కుందన్స్ కానీ అలాంటివి, సో దాన్ని కట్ చేసుకొని కూడా పెట్టేసుకోవచ్చు. సో ఇది రెడీ అయిపోయింది. ఇప్పుడు వెనక దీనికి కొంచెం గమ్ పెట్టుకొని ఇక్కడ చూడండి, మనం ఆల్రెడీ రెడీ చేసుకున్న టెసల్ని అతికించుకోవాలి. ఈ టెసల్ కనిపిస్తూ ఉంది కదా, సో బాగోదు కాబట్టి ఒక చిన్న క్లాత్ ముక్కని ఇలా రౌండ్గా కట్ చేసుకొని ఈ వెనక భాగంలో అతికించుకుంటే మనకి చూడడానికి ఫినిషింగ్ చాలా బాగా ఉంటుంది. ఇప్పుడు దీనికి గమ్ పెట్టుకొని దీన్ని మనం వెనక భాగంలో ఈ మనము ఆల్రెడీ చిన్న చిన్న ముక్కలన్నీ అతికించాం కదా రౌండ్గా ప్లాస్టిక్ దానికి, సో అది ఈ టెసల్ని అతికించినవి ఇవన్నీ కనిపించకుండా చూడండి బ్యాక్ సైడ్ ఫినిషింగ్ అనేది ఇలా నీట్గా అందంగా ఉంటుంది. ఇప్పుడు మనకి స్టడ్స్ అనేటివి బయట షాప్లలో అమ్ముతూ ఉంటారు ఇలాంటివి. సో వీటిని మనం ఇంట్లో కూడా తయారు చేసుకోవచ్చు. మీరు ఎక్కువ ఇయర్ రింగ్స్ చేసుకోవాలి అనుకుంటే బయట కొనుక్కోవడం చాలా బెటరు. లేదు 1-2 నచ్చినవే చేసుకుంటాం మేము అనుకున్న వాళ్ళు ఇంట్లోనే ఈ స్టడ్స్ని రెడీ చేసుకోవచ్చు. ఆ వీడియో నేను త్వరలోనే పోస్ట్ చేస్తాను. ఇలా గమ్ పెట్టుకొని అతికించుకున్న తర్వాత చుట్టూ కూడా కొంచెం గమ్ అప్లై చేసుకుంటే స్టడ్ అనేది గట్టిగా ఉంటుంది. ఇప్పుడు ఈ కింద ఈ ఎక్స్ట్రాస్ అన్నీ లేకుండా లైన్గా పెట్టుకొని కట్ చేసేసుకోండి ఇలా. సో చూసారు కదా ఎంతో అందమైన ఇయర్ రింగ్స్ ఎలా రెడీ చేసుకోవచ్చో, అది కూడా ₹1 ఖర్చు లేకుండా, సిల్క్ థ్రెడ్తో పని లేకుండా. మరి ఎందుకు ఆలస్యం, మీరు కూడా ఇంట్లో ట్రై చేసేసేయండి. మరి ఈ వీడియో నచ్చితే తప్పకుండా ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. అలాగే మరిన్ని ఇటువంటి ఇంట్రెస్టింగ్ ఐడియాస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.